వందనములు స్తుతులు స్తోత్రములనైనా. తమ్ముని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు దర్శించండి, ఆకర్షించండి అయ్యా. మీరు తోడుగా ఉండండి దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. మీరు క్షేమాన్ని దయచేయండి అయ్యా, మీరు కృప చూపించండి. నేనైతే 2 సార్లు మరణించాల్సిన నన్ను నాయన తండ్రి అయ్యా, కేవలం నీ కృప చేత నీ దయ చేత బ్రతికించుకున్న గొప్ప దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. నాగమ్మగా పిలువబడుతున్న నన్ను నయోమిగా ఎస్తేరుగా మార్చుకున్న గొప్ప దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఎంత ప్రేమ చూపించావయ్యా నా పట్ల, ఎంత దయ చూపించావు. దేనికి పనికిరాని నన్ను పనికొచ్చే పాత్రగా మార్చుకున్న గొప్ప దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. మోడుబారిన నా జీవితాన్ని చిగురింపజేసిన గొప్ప దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. నా చిన్ననాటి వయసునే తల్లిగారునైనా నా నుంచి మీరు పిలుచుకున్నారు కదా దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. ఇక్కడ తల్లిగారిని నాకు ఇచ్చినందుకు నీకు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. నాకు ఇక్కడ ఇచ్చిన మీరు కుటుంబాన్ని బట్టి నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. ఈ కుటుంబం మీలో దీవించబడాలయ్యా, ఈ కుటుంబం మీలో ఆశీర్వదించబడాలయ్యా. మీరు దర్శించండి దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. ఆశపడే ప్రాణాలు మీరు తృప్తిపరచండి నైనా. మీ బిడ్డలు ఏదైతే ఆశపడుతున్నారో మీరు సహాయం చేయండి, మీరు కృప చూపించండి దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. ఈ కుటుంబంనైనా నీలో దీవించబడటకు నేను తండ్రి మీరు సహాయం చేయండి అయ్యా. నా దేవుడు నా కుటుంబంలో అద్భుతం చేసినాడని మీ బిడ్డలు సాక్ష్యం చెప్పుకున్నట్టు సహాయం చేయండి అయ్యా. అయ్యా మీరు సహాయం చేయకపోతే మాకు సహాయం చేసేవారు లేరు కదా నాన్న. మీరు కృప చూపించకపోతే నేను తండ్రి అయ్యా మమ్మల్ని పట్టించుకునే వారు లేరు కదా దేవా. అయ్యా నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. కేవలం మా కోసం ఈ భూమి మీదకి వచ్చిన గొప్ప దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. నా కోసం మా కోసం నైనా తండ్రి ముఖం మీద ఉమ్మి వేయించుకున్నావు కదయ్యా. అయ్యా నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. నా కోసం మా కోసం నీపై ఎంత కూడా నాగల సాలవల దున్నబడింది కదా దేవా, కేవలం మా కోసమే కదా నాన్న. నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. శిలువలో మా కోసమే కదా నైనా. ఒక్క రక్త పొట్టు కూడా నీలో ఉంచుకోకుండా మా కోసం నేను తండ్రి దారపోసిన గొప్ప దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. ఈ పల్లె పల్లె సువార్తలో మీరు మాకంటే ముందుగా ఉంటూ ప్రతి ఒక్కరిని దర్శిస్తూ అద్భుతాలు జరిగిస్తున్న గొప్ప దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. ఎన్నో ఆటంకాలు శ్రమలు అయినప్పుడు కూడా మా ముందు మీరు ఉండి నేను తండ్రి అయ్యా క్షేమాన్ని దయచేస్తున్న గొప్ప దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. ఎంత ప్రేమ చూపించావయ్యా మా పట్ల, ఎంత దయ చూపించావు దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. మొదటి ఆరాధన నంద్యాల అద్భుతంగా జరిగించుకున్న గొప్ప దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. రెండవ ఆరాధన కూడా నైనా యాలూరు గ్రామంలో మీరు నడిపించుకుంటున్న గొప్ప దేవానికి వందనములు స్తుతులు స్తోత్రములనైనా. యాలూరులో అద్భుతంగా మీరు త్వరగా మందిరం కట్టుటకు మీరు సహాయం చేయండి, కృప చూపించాలి. మీరు కట్టండి దేవానికి వందనములు స్తుతులు స్తోత్రములనైనా. వీరారెడ్డిపల్లెలో మూడవ ఆరాధనకు నైనా తండ్రి అద్భుతంగా మీరు మందిరాన్ని కట్టండి దేవా. కట్టబోతున్నందుకు నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. మరొకసారి కూడా మమ్మల్ని దర్శించండి అయ్యా. ఇక్కడ చేర్చబడిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించండి, మీరు ఆకర్షించండి. అమ్మమ్మ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. కుటుంబంలో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి, ఆకర్షించండి అయ్యా. కుటుంబం నీలో ఆనందించడం మీరు సహాయం చేయమని, కృప చూపించమని ఇక్కడనైనా తండ్రి అయ్యా మీ బిడ్డల దగ్గరికి మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. మీ దాసులు వాక్యములోకి వెళుతుండగా మాతో మీరు మాట్లాడమని, కృప చూపించమని. విన్న వాక్యం విడిచిపెట్టే వారిలో నేను మేమును ఉండకుండా వాక్యానుసారంగా మేము బ్రతుకుటకు, వాక్యానుసారంగా మా జీవితాలు కట్టుకున్నటకు మీరే సహాయం చేయమని, కృప చూపించమని. మీ దాసులను చిలోశాటను మరుగుపరుచుకొని నేను తండ్రి అయ్యా మమ్మల్ని బలపరచమని, నీ మాటల ద్వారా మమ్మల్ని నిలబెట్టమని, మరణం వరకు కూడా నీకు నమ్మకంగా పనిచేయటకు, నమ్మకంగా బ్రతుకుటకు మీరే సహాయం చేయమని, కృప చూపించమని. అలా సిద్ధపడటం మీరు సహాయం చేయమని, కృప చూపించమని. నమ్మకమైన దాసుడా, నమ్మకమైన దాసురాలను మేము అనిపించుకున్నటకు మీరే సహాయం చేయమని, కృప చూపించమని. నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ మా ప్రభువును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. వచ్చిన మీ అందరికీ